హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నా బిజీ మార్నింగ్ రొటీన్ని మీ అందరితో షేర్ చేస్తున్నాను. 6 గంటల నుండి 10 గంటల వరకు ఒక హౌస్ వైఫ్ లైఫ్ ఎలా ఉంటుందో రియల్గా చూపిస్తున్నాను. అలారం రింగ్ అవ్వగానే ఫస్ట్ నా థాట్ అయితే ఇంకా కొంచెం సేపు పడుకోవాలి అని. కానీ ఇంకా ఫ్యామిలీ కోసం ఈ పనులన్నీ ఆలోచించి ఇంకా ఇమ్మీడియట్గా లేచేస్తానమాట. సో ఫస్ట్గా కిచెన్లో లైట్ ఆన్ చేసి స్టవ్ మీద ఇంకా ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ అంటే ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో అయితే ఇడ్లీయే బాగా తింటారనమాట. కానీ ఇడ్లీ పెట్టడం ఈజీయే, కానీ తర్వాత వచ్చే డిషెస్ మాత్రం సింక్ నిండిపోతుందండి మా ఇంట్లో. ఎనీవేస్ ఇక్కడైతే మా పాపకి, మా హస్బెండ్కి, ఇంకా మాకు ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇడ్లీ బ్యాటర్ అనేది ఇలా కొంచెం లూజ్గా ఉంటేనే ఇడ్లీస్ అనేవి మెత్తగా వస్తాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా మెయిన్వైల్ నేను పప్పు ప్రిపేర్ కూడా చేసేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు టమాటో పప్పు చేద్దాం అనుకుంటున్నాను. హస్బెండ్ అండ్ పాప లంచ్ బాక్సెస్లోకి అండ్ మాకు కూడా. నాకు ఈ మార్నింగ్ టైంలో ఏ పని చేసినా సరే మైండ్లో టైం క్యాలిక్యులేషన్స్ జరుగుతూ ఉంటుంది అనమాట. మా హస్బెండ్కి టైం అయిపోతుంది, మా పాపకి స్కూల్ టైం అయిపోతుంది అని. సో ఇంకా ఎనీవేస్ అదైతే పక్కన పెట్టేద్దాము. సో ఇక్కడ నేనైతే పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. అందరం ఒకేలా చేస్తాం కదా, ఆనియన్స్, టమాటోస్, జీలకర్ర ఇవన్నీ వేసి. సో నాది కూడా అదే. పప్పులో మనం కొత్తిమీర ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. పప్పు కాంబినేషన్కి నేను క్యాబేజీ పకోడీ చేశానండి. ఇంకా వీడియో లెంత్ అయిపోతుందని మీతో షేర్ చేసుకోవట్లేదు, షార్ట్ పెడతాను చూడండి. సో ఇంకా నేను స్నానంకి అయితే వేడి నీళ్ళు పెడుతున్నాను అండ్ అలాగే పక్కన కూడా పాలు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పప్పు, పాలు, వేడి నీళ్ళు, ఇడ్లీ అయితే ఇవన్నీ కుక్ అయిపోయాయి. ఇంకా మా హస్బెండ్కి, పాపకి లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసి పంపించేశాను. వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా సైలెంట్గా ఉంటుందండి, కానీ అసలైన టాస్క్ నాకు అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో 1 by 1 క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ అయితే బాల్కనీ స్వైప్ చేసి మాప్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ బెడ్రూమ్ మొత్తం మెస్సీగా ఉంది. సో ఇంకా బెడ్షీట్ మార్చి బెడ్రూమ్ అయితే సెట్ చేసి స్వైప్ చేసి మాప్ పెడుతున్నాను. నేను మ్యాక్సిమం నైటే హాల్, కిచెన్ కొంచెం సెట్ చేసి పడుకుంటానండి. ఆ రోజు ఇంకా ఓపిక లేకుండే. సో డిషెస్ ఒకటి వాష్ చేసి పడుకున్నాను. ఇంకా హాల్ అయితే ఇంకా క్లీన్ చేస్తున్నాను. బ్యాగ్స్, బట్టలు అవన్నీ తీసి ఇంకా టీవీని, ఇంకా ఈ ఎక్వేరియం క్యాప్ లైట్గా కొంచెం డస్ట్లా అనిపించింది. సో అది కూడా క్లీన్ చేసేసాను. అండ్ టేబుల్ వచ్చేసి నేను రోజు క్లీన్ చేస్తూ ఉంటానండి, అయినా సరే నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇంకా ఇంటి కీస్, బైక్ కీస్, రిమోట్స్ అన్నీ మా పాప, మా హస్బెండ్ తెచ్చి ఈ టేబుల్ మీదే పడేస్తారు. సో ఇక్కడ దేవుడు షెల్ఫ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఈ మంచం చూసారా, ఇది 20 years ఓల్డ్ మంచం అండి. మా మావయ్య దగ్గరుండి చేపించుకున్నారు ఈ మంచాన్ని. ఇప్పటికి కూడా ఈ మంచం చెక్కు చెదరకుండా అలాగే స్ట్రాంగ్గా ఉంది. దీన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి, కానీ ఇంకా సెంటిమెంట్స్ ఉంటాయి కదండి. సో ఇంకా దాన్ని చేంజ్ చేయకుండా హాల్లో యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా హాల్ కూడా ఊడ్చేసి మాప్ అయితే పెట్టేస్తున్నాను. హౌస్ వైఫ్లకి అయితే హాలిడేసే ఉండవు కదండి. వర్క్కి మార్నింగ్ నుండి నైట్ వరకు నాన్ స్టాప్గా వర్క్ ఉంటుంది. కానీ ఇంకా తప్పదు ఫ్యామిలీ కోసం. ఆల్మోస్ట్ నా మార్నింగ్ వర్క్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా టిఫిన్ చేసి కొంచెం రిలాక్స్ అయ్యే మూమెంట్ వచ్చింది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి.